శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే బంగారం ధరించడానికి కొనడానికి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిది బహుళ సప్తమి, రాత్రి 11:50 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 9:45 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు వృశ్చికంలోను, శని కుంభంలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే వారు చేసే ప్రయాణాలు, వారు చేసే పనులు, ఇలాగా ప్రతి విషయం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమతో పాటు కొంతవరకు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు, అలాగే రుణం ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారి వలన కూడా మీకు కొంత సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవమానాలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజు జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దత్తాత్రేయుడి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు మంచి ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి, వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగస్తులకి వారి ఉద్యోగ పరంగా మంచిగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఉన్నతాధికారులు వీరిని ప్రశంసించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా వీరు ఉత్సాహంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారికి కోర్టు కేసులు గనక ఉంటే ఆ విషయంలో వీరికి కొంత మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా వీరు బంధుమిత్రుల్ని కలవటం కానీ, అలాగే శ్రేయోభిలాషులు వీరికి తగిన రీతిలో సలహాలు ఇవ్వటం, ఆ సలహాలను వీరు పాటించటం వలన కూడా వీరికి మంచి ఆర్థిక పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారికి చక్కగా ధూపం వేయటం వలన వీరికి ఇంకా మంచి ఆర్థిక పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికంగాను వారి కుటుంబ పరంగాను మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉంటారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాల వైపు కూడా కొంతవరకు దృష్టి సారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీరు ఆశించినట్టుగా మంచి పురోగతి అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఆర్థిక పురోగతితో పాటు మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి మంచి గుర్తింపు అనేది లభించే అవకాశాలుంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా సంబంధించి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి, ఆర్థికంగా కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి షేర్ మార్కెట్లలో అయినా సరే, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, వీరికి కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారు ప్రత్యేకించి ఈరోజు వారి యొక్క పెట్టుబడుల గురించి అలాగే వారి సంతానం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. ఇతరులు చెప్పే సలహాలు సూచనలు వినటానికి కొంతవరకు ఉత్సాహాన్ని కూడా చూపిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా వీరికి నచ్చిన విధంగా ప్రవర్తించకుండా ఇతరులు చెప్పే సలహాలు పాటించటం వలన కొంతవరకు వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు తప్పిపోతూ ఉంటాయి. అలాగే వీరి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటు సకాలంలో భోజనం చేసేందుకు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి కొంత ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరు చేస్తున్న ఉద్యోగంలో వీరు కొంత సానుకూలంగా పనులు పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థికంగా ఇబ్బంది అనేది ఎదురవుతున్నా వ్యాపార పరంగా కొంత వీరు ముందుకు వెళ్లే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా కూడా కొంతవరకు వీరి ఆలోచనకి విరుద్ధంగా పనులు అనేవి మాత్రం జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి వారితోటి కూడా వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడినా కూడా వారి మీద కోపావేశాలు కలగటం కానీ, మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో వారితోటి కూడా విభేదాలు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంటుందని గ్రహించాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు గనక మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటే దీనికి సంబంధించి కొంతవరకు మీకు ఆర్థిక పురోగతి అనేది తర్వాత కనపడుతూ ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందే. అలాగే కొంతవరకు అనాలోచితంగా చేసే పనుల వలన మీరు ఆర్థికంగాను అలాగే ప్రతి విషయంలోనూ ఇబ్బంది పడుతూ ఉంటారని గమనించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు వారి యొక్క కుటుంబం గురించి, అలాగే వారు ఏర్పాటు చేసుకునే స్థిరాస్తి వ్యవహారాలు, దీంతో పాటు నూతన వస్తు వాహనాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. రుణాలను తీర్చే ప్రయత్నం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే పాత రుణాలను తీర్చి కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తున్నాయి. కొంతవరకు వీరి ఉద్యోగ వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు రావటం, అలాగే ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి ఉండటం, దీంతో పాటు ఆర్థికంగా పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతితో పాటు వీరికి మంచి అనుకూలత, అలాగే వీరి ప్రజ్ఞా పాఠవాలకి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాల వైపు ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు చేయటం, ఆశ్రమాలకు వెళ్ళటం, గురువుగారి దర్శనం చేసుకోవటం, ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు దైవ దర్శనాల కోసం కానీ తీర్థయాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించటం, దానికి సంబంధించి కూడా మీ యొక్క ప్రణాళిక అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి కొంతవరకు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను చూపిస్తూ ఉండాలి. ఇక పెట్టుబడుల విషయంలో కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు ఆర్థిక పరమంగా కొంతవరకు ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే ఎంత మీరు జాగ్రత్తగా ఉన్నా ఖర్చుల్ని అధిగమించలేకపోవటం మీకు కొంత నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా షోడశ నామ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం,
అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అయితే ఖర్చులకు తగిన రాబడి కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ప్రతి పని కూడా ఆచితూచి చేస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా దానికి మంచి సత్ఫలితాలు రావాలని కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, వారి ఆరోగ్యము, అలాగే వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా క్షుణ్ణంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాలలో ఇందాకే చెప్పుకున్నట్టుగా ఖర్చులు విపరీతంగా ఉన్నా కూడా ఖర్చులని అధిగమించే ప్రయత్నం కూడా మీరు కొంత చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల వైపు కొంతవరకు దృష్టి సారిస్తారు. వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలనే ప్రయత్నం కూడా మీలో కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే హనుమంతుల వారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఉద్యోగపరంగా వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంత వీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకి సంబంధించి ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే ప్రయత్నాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు మీ స్నేహితుల్ని కలవటం కానీ, బంధువర్గీయుల్ని కలవటం కానీ, అలాగే విందు వినోదాలలో పాలు పంచుకోవడం కానీ, శుభకార్యాలకి వెళ్ళటం కానీ, లేదా గృహంలోనే శుభకార్యాలు జరగటం కానీ, ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి చక్కటి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి ఆశించిన విధంగా ఫలితాలన్నీ ఉండబోతున్నాయి. అలాగే అనుకున్న విధంగా వీరికి ఆర్థిక పురోగతితో పాటు వీరి ప్రజ్ఞాపాఠవాలకి గుర్తింపు, ఉన్నతాధికారుల వలన ప్రశంసలు, సహోద్యోగులు కూడా వీరికి సహాయం చేయటము, ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా ఆశించిన విధంగా వీరు ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి కనుక వీరు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. దీంతో పాటు శ్రమ అధికంగా ఉంటుందని గమనించాలి. మీరు మాట్లాడే మాటలే మీకు ఇబ్బందిని కలిగిస్తాయని కూడా గుర్తించాలి. మీ మాటలతోటి, మీ చేతలతోటి మీకు శత్రువులు అధికంగా ఉంటారని గమనించాలి. అలాగే మీకు ఆస్తి తగాదాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు వివాదాలు లాంటివి ఉంటే గనక వాటిని పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రయాణాల వలన కొంతవరకు శారీరకంగా అలసట అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా వీరు మాత్రం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఇంకొకసారి పునరాలోచన చేయాలి. అలాగే వీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు వీరి ప్రతిభకు సంబంధించి గుర్తింపు రావట్లేదని వీరు కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వారి వృత్తి వ్యాపారాల రీత్యా, అలాగే వారి ఆర్థిక పరిస్థితుల గురించి కొంత పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించి వీరు ఆశించిన విధంగా వీరికి పురోగతి లేకపోవటం, లేకపోతే వీరు చేయాల్సిన పని ఇతరులకి అప్పగించటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే వీరికి హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత వీరికి తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనాలోచితంగా చేసే పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారని గమనించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం కానీ, కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిని హర్షించకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి శతనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే కాలభైరవుడి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది, మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు వారి ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలోని సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, అలాగే వారితోటి భేదాభిప్రాయాలు రావడం కానీ, వారు మీరు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదని మీరు కొంత మనస్తాపానికి గురవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందు అడుగు వేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా పురోగతి కోసం కొంతవరకు రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చకుండా కొత్త రుణాలు గనక తీసుకుంటే తప్పనిసరిగా మీరు ఆర్థిక పరంగా ఇబ్బంది పడతారని గమనించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమతి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం, అలాగే స్వామివారి ఆలయంలో సింధూరంతో అలంకరణ చేయించటం, దీని వలన వీరికి కలుగుతున్న అవరోధాలన్నీ తొలగి మంచిగా పనులు సానుకూలమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.